నేను రికార్డ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే సార్. రైట్, ఓకేనా? వినపడుతుంది కదా? ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. స్క్రీన్ షేర్ అయిందా? అవింది సార్. ఓకే ఓకే. సో యాక్చువల్ క్లాస్లోకి వెళ్దాం. సో లాస్ట్ క్లాస్ మనం బిఫోర్ క్లాసెస్లో మనం వాట్ ఈజ్ ఆర్పి, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే ఏంటి అన్నీ కూడా మనం చూసాం. అందులో జనరల్గా మనకి 3 types ఆఫ్ మెథడ్స్, ఐ మీన్ 3 types ఆఫ్ సిస్టమ్స్ లైక్ లిక్విడ్ సిస్టమ్ అని, లేకపోతే సాలిడ్ సిస్టమ్ అని, పౌడర్ సిస్టమ్, ఇలా 3 types ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయని మనం చూసాం. సో లాస్ట్ క్లాసెస్ లో మనం ఫస్ట్ యూనిట్ లో వచ్చేటప్పటికి SLA చూసాం, స్టీరియోలిథోగ్రఫిక్ అపరేటర్స్ లైక్ యూజెస్ ఫోటోపాలిమర్స్. దాని తర్వాత సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ అనేది చూసాం, అది కూడా యూజింగ్ ఫోటోపాలిమర్స్ అంటే లిక్విడ్ పాలిమర్స్ ని యూజ్ చేసి చేసేది. ఆ తర్వాత వచ్చేటప్పటికి సాలిడ్ లో మనం 2 రకాలు చూసాం. వన్ ఈజ్ లామినేటెడ్, లైక్ షీట్స్ రూపంలో ఉంటుంది, దాని ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. అనదర్ వన్ ఈజ్ ఫ్యూజ్డ్ డిపాజిషన్, లాస్ట్ క్లాసే చూసాం, అంటే వైర్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, వెరీ థిన్ సెక్షన్ ఆఫ్ వైర్స్ ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసాం. సో ఇప్పుడు వచ్చేటప్పటికి దిస్ ఈజ్ పౌడర్ బేస్డ్ అంటారు, సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్. రైట్, సో యూనిట్ 3 వచ్చేటప్పటికి దిస్ ఈజ్ సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్ ప్రాసెస్ అంటారు. దీంట్లో మనం పౌడర్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, దీనే SLS అండ్ 3DP. 3DP లో కూడా మనం పౌడర్ బేస్డ్ యూజ్ చేస్తాం. అంటే 3DP లో చాలా రకాలు ఉన్నాయి, పౌడర్ బేస్డ్ ఉన్నాయి. ఓకే, 3 dimensional ప్రింటింగ్ లో లేటెస్ట్ గా ఈ 3DP అనేది ఎక్కువగా మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది. సో యూనిట్ 3 లో మనకి ఏమేమి ఉన్నాయి? సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్ గురించి, మోడల్స్ అండ్ స్పెసిఫికేషన్స్, ప్రాసెస్, వర్కింగ్ ప్రిన్సిపల్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, కేస్ స్టడీస్. ఈ కేస్ స్టడీస్ కొంచెం సీరియస్ గా తీసుకోండి అమ్మా. మీరు ఓ పని చేస్తాను నేను ఈ రోజు, అదే ఈ యూనిట్ లో కేస్ స్టడీ అంటే ఎలా రాయాలి అనేది ఒకటి చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నథింగ్ బట్ కేస్ స్టడీ అంటే ఏం లేదు, యాక్చువల్ గా జరిగిన ఒక ఈ ప్రిన్సిపల్ ని యూజ్ చేసి యాక్చువల్ గా ఏదైనా ఒక వర్క్ జరిగితే దాన్ని మనం అబ్జర్వ్ చేసి రాయడాన్ని కేస్ స్టడీ అంటాం. ఓకే, సో దాన్ని మీరు నెట్ లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఓకే, ఇందులో వచ్చేటప్పటికి సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్, దీని గురించి మనం మాట్లాడదాం. రైట్, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వై ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఈజ్ నెసరీ? ఫస్ట్ థింగ్ ఈజ్ టు డిక్రీజ్ డెవలప్మెంట్ టైం. జనరల్ గా డెవలప్మెంట్ టైం ని చాలా తగ్గించేస్తుంది. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఓన్లీ వెన్ ద ప్రొడక్ట్ ఈజ్ యాక్చువల్లీ షోన్, అంతే కదండి. ఇదివరకు ఎలా ఉండేది, ఒక కంప్యూటర్ లో మనం డిజైన్ చేసాం అనుకోండి, ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్, దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక 2 స్ట్రైట్ లైన్స్ గీయాలనుకోండి బై హ్యాండ్, మామూలుగా ఇలా గీసేస్తాం చేత్తో. గీసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఓకే, ఇది స్ట్రైట్ గా ఉందనిపిస్తుంది. కానీ అది ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా ఉందా అంటే స్ట్రైట్ గా ఉండదు. ఓకే, సో అందుకని అంటే ఏంటి, మనకి అనిపించడం వేరు స్ట్రైట్ గా ఉందని, అది యాక్చువల్ గా స్ట్రైట్ గా ఉండడం వేరు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అందుకోసమే మనం ఒక మోడల్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, CAD డిజైన్ లేదా సమ్ CAD సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం. కానీ అది యాక్చువల్ గా ప్రొడక్ట్ కింద తయారైతే అలా ఉంటుందా లేదా అనేది మాత్రం దాన్ని విజువల్ గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో దట్ విల్ బి హ్యాపెన్స్ ఇన్ దిస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి? టు డిక్రీజ్ డెవలప్మెంట్ టైం, డెవలప్మెంట్ టైం ని తగ్గించడం. ఓకే, తర్వాత టు డిక్రీజ్ కాస్ట్లీ మిస్టేక్స్. కాస్ట్లీ మిస్టేక్స్ అంటే ఏంటి? నువ్వు
ఓకే, నువ్వు సిస్టమ్ లో డెవలప్ చేసేసావు, సిస్టమ్ లో ఒక మోడల్ చేసేసావు, దాని అనాలిసిస్ కూడా చేసేసావు. అనాలిసిస్ అంటే ఇంత లోడ్ లో అది విత్ స్టాండ్ అవుతుంది అని నువ్వు చెప్పేసావు. ఏదైనా ఒక రెండు ఆపోజిట్ ఫోర్సెస్ కనుక నువ్వు ఇస్తే అది ఈ ఫోర్సెస్ అంటే ఈ లోడ్ వరకు అది విస్టాండ్ అవుతుంది అని చెప్పేసావు. కానీ యాక్చువల్ గా నువ్వు తయారు చేసిన తర్వాత దట్ మే కాజ్ సమ్ సీరియస్ ప్రాబ్లమ్స్. అంటే నువ్వు తయారు చేసేసిన తర్వాత ఏమవుతుంది, ఒకవేళ నీకు ఆ లోడ్స్ కంటే తక్కువలోనే బ్రేక్ అయిపోయింది అనుకోండి, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అవ్వచ్చు, లేదా మెటీరియల్ సరిగ్గా యూజ్ చేయకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ కూడా వన్స్ నువ్వు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసాక నువ్వు దాన్ని ఏం చేయలేవు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న రీసెంట్ గా మారుతి కార్స్ మళ్ళీ వెనక్కి పిలిచినాయి. అంటే అమ్మేసిన కార్లు అన్ని కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి పిలిచారు. అంటే ఇంజన్ లో ఏదో చిన్న ప్రాబ్లమ్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు, దాన్ని రెక్టిఫై చేయడం కోసం. సో అలా ఎన్ని కార్లు అమ్మారు వాళ్ళు, అలా అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేసి ఇవ్వాలంటే కాంపన్సేషన్ ఇవ్వాలి. ఓకే, చూసారా ఎంత డ్యామేజ్. దట్ ఈస్ వాట్ ద కాస్ట్లీ మిస్టేక్స్. ఆ కాస్ట్లీ మిస్టేక్స్ జరగకుండా ఉండడం కోసమే నువ్వు ముందే దీని గురించి బాగా తెలుసుకుంటే, అంటే ఆర్పీలోనే నువ్వు మొత్తం ఈ అనాలిసిస్ అంతా చేయడం వల్ల ఈ కాస్ట్లీ మిస్టేక్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. తర్వాత ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ వేరియంట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే, ఒకవేళ ఆర్పీ లేదనుకోండి, ఒక ప్రొడక్ట్ ని డెవలప్ చేయడానికి 1 month పట్టింది అనుకో, జస్ట్ ఒక ప్రోటోటైప్ తయారు చేయడానికి. అదే ఆర్పీని యూజ్ చేస్తే 1 day లో అయిపోతుంది. సో అలాంటప్పుడు నువ్వు డిఫరెంట్ వేరియంట్స్ ని కూడా తయారు చేయొచ్చు. వేరియంట్స్ మీన్స్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్స్ లోనే చూసుకోండి, రకరకాల వేరియంట్స్ ఉంటాయి. ZDI, LXI అని నేమ్స్ ఉంటాయి చివర ప్రతి కార్ కి. దట్ డిఫైన్స్ ద వేరియంట్. అది ఏ వేరియంట్ అనేది. అంటే ఒక్కొక్క వేరియంట్ లో ఒక్కొక్క ఫ్యూచర్ ఉంటుంది, ఒక్కొక్క వేరియంట్ లో తగ్గుతుంది, ఒక వేరియంట్ లో పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది. ఓకే, సో ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ కొన్ని మారవు, స్పెసిఫికేషన్స్ మారవు, అవి ఎప్పుడు అలాగే ఉంటాయి. ఓకేనా. సో అలాగా నెంబర్ ఆఫ్ వేరియంట్స్ నువ్వు ఇంక్రీజ్ చేయొచ్చు బై యూజింగ్ ఆర్పి. ఎందుకు అంటే దీంట్లో నువ్వు చేసే టైం చాలా తక్కువ. ఓకే, ప్రొడక్ట్ తయారు చేసే టైం తక్కువ వలన నెంబర్ ఆఫ్ వేరియంట్స్ నువ్వు చేయొచ్చు. తర్వాత ఇంక్రీజింగ్ ప్రొడక్ట్ కాంప్లెక్సిటీ. ప్రొడక్ట్ కాంప్లెక్సిటీ ఇంక్రీజింగ్ అంటే ఏంటి, ఆర్పిలో మనం ఎటువంటి ప్రొడక్ట్ అయినా తయారు చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాక్చువల్ గా డిజైన్ కన్సిడరేషన్స్ తీసుకుంటే, కొన్ని డిజైన్స్ ని మనం డెఫినెట్ గా ఇంకే మెథడ్ లో చేయలేము అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, ఈజీ వేలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట కరువు రావాల్సిన చోట నువ్వు ఇంకా కరువు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము, మన దగ్గర ఆ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ లేదు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, అక్కడ ఆ కరువు తీసేసి స్ట్రైట్ లైన్ లేకపోతే సమ్ వి షేప్ లేకపోతే ఏదో పెట్టుకుంటావు. సో అక్కడ కాంప్లెక్సిటీ పెరిగిపోవడం వలన, అంటే దాని తర్వాత నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేవేమో అనుకుని నువ్వు కొంతవరకే కన్ఫైన్ అయిపోతావు. సో అలా కాకుండా నువ్వు ఎటువంటి ప్రొడక్ట్ అయినా ఎటువంటి డిజైన్ అయినా నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు ద ప్రొడక్ట్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉన్నా సరే నీకు ఇబ్బంది ఉండదు. ఓకే, అలాగే డిక్రీజింగ్ డెలివరీ టైం. ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా ఫాస్ట్ గా, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా ఫాస్ట్ గా జరుగుతాయి కాబట్టి డెలివరీ టైం ని తగ్గిస్తాం. ఓకే, దట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ఆర్పి. ఇదంతా కూడా చాలా మంది క్లాసెస్ కి రాలేదు, కొత్త వస్తున్నారు, వాళ్ళ గురించి చెప్పేనండి. So advantages of RP is process is fast and accurate. General గా this is a very fast and accurate products తయారవుతాయి ఇందులో. తర్వాత superior quality surface finish is obtained. సో దీంట్లో మనకి సర్ఫేస్ క్వాలిటీ చాలా ఎక్కువ వస్తుంది కంపేర్ టు అదర్ ప్రాసెసెస్. కన్వెన్షనల్ ప్రాసెస్ లో దీనికి ఎక్కువ సర్ఫేస్ క్వాలిటీ వస్తుంది. సో దట్ నువ్వు ఏం చేయొచ్చు, పోస్ట్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్ తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే సర్ఫేస్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాస్టింగ్ లో ఒక ప్రొడక్ట్ ని తయారు చేస్తావు, అలాంటి కాస్టింగ్ ఒకటి చేస్తే సరిపోద్ది. దానికి కాస్టింగ్ తర్వాత నువ్వు మళ్ళీ చాలా రకాల మెషినింగ్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. దాంట్లో అంటే అన్వాంటెడ్ మెటీరియల్ అక్కడక్కడ పేస్ట్ అయిపోతా ఉంటది కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా రకాల ప్రాసెస్. సో సుపీరియర్ క్వాలిటీ ఫినిష్ ఈజ్ ఆబ్టైన్డ్ అంటే డైరెక్ట్ గా ఇందులోనే సుపీరియర్ క్వాలిటీ వచ్చేస్తుంది. తర్వాత నో నీడ్ టు డిజైన్ జిగ్స్ అండ్ ఫిక్చర్స్. ఆ జిగ్స్ అండ్ ఫిక్చర్స్ అనేది ఎంత ఇబ్బందికరమైందో తెలుసా మీకు? ఎందుకు చెప్తున్నానంటే, ఫ్లాట్ గా ఉన్న సర్ఫేస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మెషినింగ్ కోసం, మెషినింగ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు జిగ్స్ అండ్ ఫిక్చర్స్. సో ఈ జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఏంటి, మెషినింగ్ లో నువ్వు తయారు చేసిన ప్రొడక్ట్ కి తగ్గట్టు నువ్వు ఫిక్చర్స్ పెట్టుకోవాలి. కర్వ్ షేప్ లో ఉన్న దాన్ని కూడా రిజిడ్ గా పట్టుకోవాల్సి ఉంటుంది.
నువ్వు ఏమైనా మెషినింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఉందమ్మా, రెక్టాంగులర్ బ్లాక్, అందులో నువ్వు ఒక స్ప్రింగ్ తయారు చేయాలనుకున్నావు. రెక్టాంగులర్ బ్లాక్ లో నువ్వు స్ప్రింగ్ తయారు చేయాలి. స్ప్రింగ్ తయారు చేయాలంటే దానికి ఏమవుతుంది, హాలో షేప్ కావాలి, ఓకే, కర్వ్డ్ షేప్స్ కావాలి, స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్ కావాలి. ఇదంతా రావాలంటే ఫస్ట్ ఏం చేస్తావు, దీన్ని ఈ రెక్టాంగులర్ షేప్ ని సిలిండ్రికల్ కింద మారుస్తావు. సిలిండ్రికల్ కింద మార్చిన తర్వాత ఈ రెక్టాంగులర్ షేప్ యూజ్ చేసిన జిగ్స్ అండ్ ఫిక్సర్స్ దీన్ని యూజ్ చేయవు. ఓకేనా, సిలిండర్ కి సంబంధించిన జిగ్స్ అండ్ ఫిక్సర్స్ పెట్టాలి. ఆ తర్వాత లోపల హాలో చేస్తావు, లేకపోతే చుట్టూ మెషినింగ్ చేస్తావు. సో జిగ్స్ అండ్ ఫిక్సర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ప్రొడక్ట్ క్వాలిటీ. నువ్వు జిగ్స్ అండ్ ఫిక్సర్స్ సరిగ్గా లేవనుకోండి, ఏమవుతాయి, ఈ ఫోర్సెస్ అని దాని మీద పడటం వల్ల అది సరిగ్గా ఉండక యాక్యురేట్ గా రాదు. సో దట్స్ వై ఇంక వచ్చేటప్పటికి ఏంటి, మనకి ఎటువంటి కర్వ్ షేప్ ఉన్నా ఎటువంటి షేప్ ఉన్నా సరే జిగ్స్ అండ్ ఫిక్సర్స్ తో అవసరమే లేదు, జస్ట్ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉంటే చాలు. ఓకే, తర్వాత ఏంటి, నో నీడ్ టు మౌల్డ్ ఆర్ అదర్ టూల్స్. దీనికి వాళ్ళు ఎటువంటి టూల్స్ గిల్స్ ఏం అక్కడ డైరెక్ట్ మెషిన్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుంది. మినిమం కమర్షియల్ వేస్టేజ్ వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది, చాలా మినిమం అనమాట. ఓకే రైట్, కమింగ్ టు సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్. ఇందులో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్. మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్ అనేది. ఓకే, సెంటరింగ్ అంటే ఏంటి, ఫ్యూజింగ్ టుగెదర్, అంటే మెటీరియల్స్ ని దగ్గరగా పట్టుకునేలాగా చేయడాన్ని సెంటరింగ్ అంటాం. ఓకే, అంటే జనరల్ గా పార్టికల్స్ రూపంలో ఉంటది, పౌడర్ పార్టికల్స్ లాగా. ఈ పౌడర్ పార్టికల్స్ అన్నింటినీ కూడా ఒక సాలిడ్ స్ట్రక్చర్ కింద మార్చేదాన్ని సెంటరింగ్ అంటాం. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ ఇట్ ఈస్ పేటెంటెడ్ ఇన్ 1989. అంటే జనరల్ గా 88 ఈ టైంలోనేమో మనకి SLA వచ్చింది, దాని తర్వాత సెంటరింగ్ వచ్చింది. తర్వాత మేడ్ విత్ ప్లాస్టిక్ ఆర్ ఎలాస్టోమర్ పౌడర్స్. జనరల్ గా మనం యూజ్ చేసే మెటీరియల్ ఏదైనా సరే పౌడర్ రూపంలో చేసి ఇందులో యూజ్ చేస్తాం. ఓకేనా, తర్వాత శాంపుల్ బిల్ట్ లేయర్ బై లేయర్. సో జనరల్ గా ఇవన్నీ కూడా లేయర్ బై లేయర్ టెక్నికే, ఇదంతా కూడా లేయర్ బై లేయర్ మెథడ్ లోనే తయారు చేస్తాం. ఓకేనా, అంటే ఇవన్నీ కూడా లేయర్ బై లేయర్, అందుకే .stl ఫైల్ ని యూజ్ చేస్తారు ఇందులో, రైట్. తర్వాత దెర్ ఈస్ నో మిల్లింగ్ స్టెప్స్ రిక్వైర్డ్. దీనికి ఎటువంటి మిల్లింగ్ స్టెప్స్ అవసరం లేదు. మనకి మిల్లింగ్ స్టెప్స్ ఎక్కడ కనబడింది, మనకి మిల్లింగ్ సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ లో మిల్లింగ్ చేసాం. ఓకేనా, అంటే మిల్లింగ్ అంటే పోస్ట్ ప్రాసెసింగ్ ప్రాసెస్లు వీటికి ఎక్కువ ఉంటాయి, దీనికి ఉండక్కల్లా సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్ కి. తర్వాత ఫైల్ టైప్, ఇందులో ఏ ఫైల్ యూజ్ చేస్తాం మనం, .stl ఫైల్ ని యూజ్ చేస్తారు. మన అన్నిటిలో కూడా .stl యూజ్ చేస్తారు. స్ట్రక్చరల్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ అంటారు, స్టాండర్డ్ టెసలేషన్ లాంగ్వేజ్ అని అంటారు. ఓకేనా, దాన్ని యూజ్ చేస్తారు. ఫినిష్డ్ శాంపిల్ కూల్స్ ఫర్ 12 to 24 hours, దెన్ పుల్డ్ అవుట్ ఆఫ్ ది పౌడర్. ఓకే, దీంట్లో మనం తయారు చేసింది ఎక్కువసేపు కూలింగ్ అవ్వాలి, ఎందుకంటే చుట్టూ పౌడర్ అలాగే ఉంటది. ఎప్పుడు నువ్వు సెంటరింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది, కొత్త లేయర్ ఫామ్ అవుతుంది. ఇలా లేయర్ ఫామ్ అవడం ఏమవుతుంది, మొత్తం ప్రొడక్ట్ అంతా కూడా పౌడర్ లోపలే ఉండిపోతుంది. పౌడర్ లోపల ఉండిపోవడం వల్ల అది కూల్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఫినిష్డ్ శాంపిల్ కూల్స్ ఫర్ 12 to 24 hours, దెన్ పుల్డ్ అవుట్ ఆఫ్ పౌడర్. చూడండి, దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్ అండ్ వర్కింగ్ ప్రాసెస్. ఎక్కువగా మనకి ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి, పౌడర్ ఫీడ్ రోలర్ అంటారు దీన్ని. పౌడర్ ఫీడ్ రోలర్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ఈ పౌడర్ ఉంది కదా, ఇక్కడ పౌడర్ ఫీడ్ క్యాటరేజ్ అని ఉంది కదా, దీంట్లోంచి పౌడర్ ని దీని మీదకి బిల్ట్ ఎన్వలప్ పిస్టన్ అంటారు దీన్ని. ఓకే, పౌడర్ ఫీడ్ క్యాటరేజ్ అంటారు. సో ఇలాగా ఇక్కడ ఉన్న ఈ పౌడర్ ని ఈ రోలర్ తో ఈ సర్ఫేస్ మీదకి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఉన్న లేజర్ అండ్ ఆప్టిక్స్ స్కాన్ డైరెక్షన్, దీని ద్వారా ఇదంతా కూడా సెంటరింగ్ అవుతుంది. సెంటరింగ్ మీన్స్ ఒక సాలిడ్ లైక్ స్ట్రక్చర్ కింద, అంటే ఇక్కడ వచ్చిన హీట్ ఎనర్జీ అక్కడ ఉన్న పౌడర్ పార్టికల్స్ కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి దాన్ని బాండ్ చేస్తుంది, అంటే బైండింగ్, ఒక పార్టికల్ బైండింగ్ చేస్తుంది. ఆ తర్వాత రిమైనింగ్ పౌడర్ ఏదైతే ఉంటుందో అన్బైండింగ్ పౌడర్, దాన్ని అంతా కూడా ఇగో ఇక్కడ సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్ లో ఈ ప్లేస్ లోకి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇది డౌన్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్ గా జరుగుతుంది. చూడండి ఫస్ట్ డయాగ్రామ్ లో, దిస్ ఇస్ రోలర్, దిస్ ఇస్ పౌడర్,
ఇది వర్క్ ఏరియా. ఇక్కడ నుంచి ఈ రోలర్ ఈ వర్క్ ఏరియా మీద పౌడర్ ని పానిచ్చి అక్కడ నుంచి దీంట్లోకి అంటే ఆ వేస్ట్ ఏదైతే మనకి రిమైనింగ్ పౌడర్ ఉంటుందో దాన్ని మళ్ళీ అందులోకి చేస్తుంది అన్నమాట. తర్వాత లేజర్ సెంటరింగ్. ఆ తర్వాత ఏమవుతుంది, వన్స్ ద రోలర్ ఈస్ లేయర్డ్ వన్ లేయర్ ఆఫ్ పౌడర్ ఆన్ ద వర్క్ పీస్, laser will be introduced so that laser will centered. ఆ లేజర్ ఏం చేస్తుంది అంటే సెంటరింగ్ చేస్తుంది అనమాట. సెంటరింగ్ చేసి మొత్తం అన్నింటిని కూడా జాయిన్ చేస్తుంది పార్టికల్స్ ని. తర్వాత పౌడర్ లేయరింగ్. సిమిలర్ గా ఈ ప్రాసెస్ అంతా కూడా 1 by 1 జరుగుతూ ఉంటుంది. చూడండి ఇవన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఈ ఎస్ఎల్ఏ ప్రాసెస్ లో తయారు చేసినవి అన్ని కూడా లేయర్ బై లేయరే తయారవుతాయి. చూడండి ఎంత ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్నాయో ఇందులో. ఈ వైట్ కలర్ ఈ డయాగ్రామ్ లో చూసారా, చాలా ఇర్రెగ్యులర్ షేప్స్. ఇవన్నీ కూడా ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తుంది. సి ఇవేంటిది, అసెంబుల్డ్ పార్ట్స్, అసెంబ్లీ చేయడానికి తయారు చేసిన పార్ట్స్. జనరల్ గా ఇన్పుట్ పారామీటర్స్ వచ్చేటప్పటికి పౌడర్ క్యారెక్టరిస్టిక్స్ ఒకటి ఇస్తాం మెషిన్ కి. పారామీటర్స్ అంటే నథింగ్ బట్ ద స్పెసిఫికేషన్స్. పౌడర్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్తాం. పౌడర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే పౌడర్ ఎంత టెంపరేచర్ లో సెంటరింగ్ అవుతుంది, ఎంతసేపు కూలింగ్ అవుతుంది. ఓకే, వన్స్ సెంటరింగ్ అయ్యాక దానికి ఎంత టైంలో అది హార్డెన్ అవుతుంది. ఇవన్నీ కూడా పౌడర్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. వాట్ ఈస్ ద మెటీరియల్. తర్వాత మెషిన్ కి వచ్చేటప్పటికి టైప్ ఆఫ్ మెటీరియల్ ఇస్తే అదే ఆటోమేటిక్ గా సెట్టింగ్స్ అన్ని కూడా మార్చుకుంటది. పాలికార్బనేట్స్. తర్వాత లేజర్. ఫస్ట్ వన్ ఈజ్ లేజర్ ఫోకసెస్ డయామీటర్. మరి ఈ ఫోకస్ డయామీటర్ మీద ఎక్కువ మనకి ఎందుకు స్ట్రెస్ చేశాడంటే, ఫోకస్ డయామీటర్ బట్టి కూడా క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు థిన్ క్రాస్ సెక్షన్స్ ఉన్నాయి అనుకోండి. థిన్ క్రాస్ సెక్షన్స్ కి డెఫినెట్ గా చాలా థిన్ ఫోకస్ అనేది ఉండాలి. అక్కడ నువ్వు ఫోకస్ ఏమైనా తేడా ఇచ్చావు అనుకోండి, థిన్ క్రాస్ సెక్షన్ కాస్త అది ఫ్లాట్ గా అంటే కొంచెం ఎక్కువ డయామీటర్ ఎక్కువ థిక్నెస్ తో సెంటరింగ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, నీకు ప్రొడక్ట్ క్వాలిటీ తేడా వస్తుంది, ప్రొడక్ట్ విల్ డ్యామేజ్. తర్వాత లేజర్ వేవ్ లెంత్. ఈ లేజర్ వేవ్ లెంత్ కూడా అంతే. బీమ్ ప్రొఫైల్, మనం పంపించిన బీమ్ ఏ ప్రొఫైల్ లో వెళ్తుంది. తర్వాత అంటే రొటేషన్ ఇవన్నీ. లేజర్ పవర్, ఎంత పవర్ లేజర్ ని మనం యూజ్ చేస్తున్నాం. స్కానింగ్ వెలాసిటీ. జనరల్ గా కామన్ గా యూజ్ చేసే మెటీరియల్స్ చూస్తారా ఎన్ని ఉన్నాయో. మెటల్ పౌడర్స్ కూడా ఉంటాయి. అల్యూమినియం ఫీల్డ్ PA12AL అంటారు దీన్ని. Polyamide PA, glass filled polyamide. Glass filled polyamide is also one of the material. Alumide, impact resistance nylon, ఎక్కువగా ఈ నైలాన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, తర్వాత గ్లాస్ ఫిల్డ్ నైలాన్, ఫ్లేమ్ రిటార్డెంట్ నైలాన్, కార్బన్ ఫైబర్ ఫిల్డ్ నైలాన్, రబ్బర్ లైక్ డ్యూరాఫోన్. ఇవన్నీ కూడా మెటీరియల్స్ మనం ఇందులో సెంటరింగ్ లో యూజ్ చేసే మెటీరియల్స్. మీకు ఒకసారి వీడియో చూపిస్తాను, ఒకసారి అదే చూడండి. సో దట్ యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా. ఈ వీడియో ఒకసారి చూడండి. ఇందులో సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్ గురించి చెప్తాను. Selective laser sintering, or SLS, is a rapid prototyping technology that turns 3D CAD data into physical parts in a matter of hours. SLS is an additive manufacturing technology that uses powdered nylon 11, nylon 12, and PEEK materials.
Parts produced are lightweight, highly durable, and both heat and chemical resistant, making SLS an excellent choice for producing production parts without the expense of tooling. The SLS process begins by splitting 3D CAD data into thin There are layer cross-sections by or layers. layers. The data is then transferred to the SLS additive manufacturing equipment. అప్పుడు The మ్యానుఫ్యాక్చరింగ్ machine ప్రాసెస్ అనేది then రన్ begins అవుతూ to create ఉంటుంది. the first layer. After a leveling roller spreads a thin layer of powdered CR roller material ఏం across the చేస్తుంది? powder ఒక layer bed, of powder ని CO2 laser apply traces the చేసి cross-section on the material. లేజర్ ని రిలీజ్ చేస్తుంది. As the laser scans the surface, material is heated and fused together. ప్రాసెస్ చాలా ఫాస్ట్ గానే అవుతుంది. Once a single layer is complete, the powder bed is lowered to అది make room వన్స్ for the next ఏమైంది layer. ఏమవుతుంది పార్టికల్ More material is introduced ఒక from the లేయర్ powder అయిన తర్వాత cartridge and rolled out కిందకి smoothly, డౌన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత while నెక్స్ట్ unused లేయర్ material is recycled. The process is repeated, building layer upon layer until the part is complete. As SLS parts are built, they are encompassed by దీన్ని cool unsintered చేస్తాం powder, కాసేపు. which provides supplemental strength and eliminates the need for support structures. Complex designs and assemblies, once thought impossible, are now being redesigned with SLS as cost-effective integrated structures. Solid Concepts manufactures parts utilizing nylon with property-enhancing fillers to create rugged SLS parts suitable for a variety of prototype and production applications. Typical uses for SLS include tools and fixtures, fuel tanks, flight-rated components for unmanned aerial vehicles, automotive designs, air ducts, architectural models, and artistic sculptures. ఆటోమొబైల్స్ ఆర్కిటెక్చర్ అన్నింటిలో కూడా దీన్ని యూజ్ చేస్తాం. ఇంకో వీడియో చూడండి, అది బాగుంటుంది. Direct metal laser sintering, also known as DMLS, is an additive Sir, manufacturing sintering technology that process creates metal parts directly from 3D CAD data without the need for tooling. DMLS utilizes a variety of metal and alloy materials, such as stainless steel, cobalt chrome, and Inconel, to create strong, durable parts and prototypes. DMLS is an excellent choice for functional metal prototypes, high-temperature applications, and end-use parts. The DMLS process begins in the same fashion as other layer additive manufacturing technologies. A program takes 3D CAD data and mathematically slices it into 2D cross-sections. Each of these sections will act as a blueprint, telling the DMLS machine exactly where to sinter the metal అక్కడ material. ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ దట్ ప్రొడక్ట్ విల్ బి The ఇంక్రీజ్. data is then transferred to the DMLS equipment. A recoder assembly pushes powdered metal material from the powder supply to create a uniform layer over the base plate. A laser then draws a 2D cross-section on the surface of the build material, heating and fusing the material. Once a single layer is complete, the base plate is lowered just enough to make room for the next layer. More material is raised from the cartridge and recoated evenly upon the previously sintered layer. The DMLS machine continues to sinter layer upon layer, building from the bottom up. As the part is built, support structures are added to give supplemental strength to fine features and overhanging surfaces. The completed part is then removed from the base plate and treated with an age-hardening heat process to further harden the part. Any support structures are also removed at this time. With numerous surface treatment and hand polishing options available Any through sort of service finishing providers, operations that are DMLS just- parts can be used in highly cosmetic applications. Typical uses for DMLS include tools and manufacturing aids, small integrated structures, dental components, surgical implants, and aerospace వీటిలో parts. ఫంక్షనల్ పార్ట్స్ అంటారు. Need a professional? ఓకే,
సో మీ అందరికి కూడా వాట్ ఈజ్ సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్ అనేది ఐడియా వచ్చి ఉండొచ్చు. రైట్, అది నేను మెటీరియల్ లో పంపాను, అది సరిగ్గా రాలేదని చెప్పారు. ఒకసారి ఇచ్చేయండి, నేను చూస్తాను. దిస్ ఇస్ SLS మెకానిజం. ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా ఉంటుంది డయాగ్రామ్ లో. సో SLS మెకానిజం లో చూడండి, లేజర్ స్కానింగ్ డైరెక్షన్. సో లేజర్ స్కానింగ్ ఒక డైరెక్షన్ లో వెళ్తా ఉంటుంది. సెంటర్డ్ పౌడర్ అంటారు దాన్ని. దిస్ ఇస్ లేజర్ సెంటరింగ్. ప్రీ ప్లేస్డ్ పౌడర్ బెడ్. చూసారా, పార్టికల్స్ కింద విడివిడిగా ఉన్న పార్టికల్స్ ని ఇది ఏం చేస్తుంది, మెల్ట్ చేసి ఫ్యూజ్ చేస్తుంది. దాన్ని సెంటరింగ్ అంటాం. అంటే టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసి ఫ్యూజ్ చేయడాన్ని మనం సెంటరింగ్ అంటాం. ఆ సెంటరింగ్ ని యూజ్ చేసే అక్కడ ప్రొడక్ట్ తయారవుతూ ఉంటుంది. దీంట్లో ప్లాస్టిక్ పౌడర్స్ యూజ్ చేస్తారు, మెటల్ పౌడర్స్ యూజ్ చేస్తాడు, సెరామిక్ పౌడర్స్, గ్లాస్ పౌడర్స్, ఏమైనా సెంటరింగ్ కి వీలుగా ఉండే అన్నిటిని కూడా దీంట్లో యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా నేను బిట్స్ కూడా తయారు చేశాను. ఈ 3 యూనిట్స్ అయిపోయాక మనం బిట్స్ డిస్కస్ చేయొచ్చు. సరే, ఎటువంటి పార్ట్స్ అయినా తయారు చేయొచ్చు, ఎలా ఉన్నా సరే, ఏ పార్ట్ అయినా. సో రెండింటికి జనరల్ గా చిన్న కంపారిజన్. SLA ప్రాసెస్ ఈస్ లిమిటెడ్ టు ఫోటో సెన్సిటివ్ రెసిన్స్ విచ్ ఆర్ టిపికల్లీ బ్రిటల్. సో జనరల్ గా ఏంటంటే ఫోటో సెన్సిటివ్ రెజిన్స్ ఓన్లీ ఫోటో సెన్సిటివ్ రెజిన్స్ లో ఉన్న మెటీరియల్స్ మాత్రమే SLA లో చేయొచ్చు. దీంట్లో వచ్చేటప్పటికి కెన్ యూటిలైజ్ పాలిమర్ పౌడర్స్ దట్ వెన్ సెంటర్డ్ అప్రాక్సిమేట్ థర్మోప్లాస్టిక్ క్వైట్ వెల్. థర్మోప్లాస్టిక్ కండిషన్స్ బాగుంటాయి కాబట్టి మీకు ఈజీగా, అంటే అందులో తయారు చేసిన అన్ని కూడా బ్రిటిల్ గా ఉంటాయి. బ్రిటిల్ గా ఉంటే వాటికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. ఉండకపోవడం వలన ఏమవుతుంది, ఇరిగిపోతాయి అనమాట. ఇరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇందులో సర్ఫేస్ ఫినిష్ కూడా బాగుంటది. డైమెన్షనల్ యాక్యురసీ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్ చూద్దాం మనం. సపోర్ట్ స్ట్రక్చర్స్, ఇక్కడ చూడండి, ఇది కూడా కంపారిజన్ ఆఫ్ SLA అండ్ SLS. ద సర్ఫేస్ ఆఫ్ an SLS part is powdery like the base material whose particles are fused together without complete melting. సో ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా మెల్టింగ్ ప్రాసెస్ అనేది జరగదు, జస్ట్ పార్షియల్ గా జరిగి ఫ్యూజ్ చేస్తుంది అనమాట, అంటే జాయిన్ చేయడం. తర్వాత the smoother surface of an SLA part typically wins over SLS when appearance model is desired. సో జనరల్ గా ఏంటంటే SLS లో కొంచెం సర్ఫేస్ స్మూత్నెస్ అనేది SLA లో వచ్చినంత ఈజీగా అంత బాగా రాదు. జనరల్ గా ఎపీరియన్స్ మోడల్స్ అన్నిటికీ కూడా SLA యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫంక్షనల్ పార్ట్స్ అంటే కొంచెం రిక్వైర్డ్ సమ్ పోస్ట్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్. సో ఇన్ అడిషన్, ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ uncured SLS powder gets too high, excess fused material can collect on the part surface. This can be difficult to control since there are so many variables in the SLS process. సో ఇందులో SLS లో ఇంకో ప్రాబ్లం అదే నేను చెప్పాను కదా ఇందాక, మనం లేజర్ యొక్క ఫోకస్ కానీ లేజర్ యొక్క టెంపరేచర్ కానీ ఎక్కువైపోయింది అనుకోండి, ఓకే, అది ఏమవుతుంది, ఆల్రెడీ మనకు కావాల్సిన సర్ఫేస్ తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని పార్టికల్స్ కూడా హీట్ చేస్తుంది. ఇలా హీట్ చేయడం వల్ల ఏమవుతుంది, కొన్ని పార్టికల్స్ అక్కడ ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. మీకు అర్థమైందండి, సర్ఫేస్ క్వాలిటీని డ్యామేజ్ చేస్తాయి. అందుకని దీంట్లో అంత సర్ఫేస్ క్వాలిటీ రాదు. అలాగే అన్క్యూర్డ్ SLS పౌడర్ కూడా కొంత దీనికి అటాచ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, in addition, if the temperature of uncured SLS powder gets too high, okay, in general SLA is a better process where fine accurate detail is required. So SLA అనేది జనరల్ గా ఫంక్షనల్ పార్ట్స్ కాకుండా యాక్యురేట్ గా మనకి చూడడానికి కరెక్ట్ గా ఉండేలా పార్ట్స్ ని వాటిని SLA లో చేయొచ్చు.
However, a varnish like coating can be applied to SLS parts to seal and strengthen them. So general గా ఏంటంటే క్వాలిటీ సర్ఫేస్ ఉన్న ప్రొడక్ట్స్ తో పాటు వాటికి కొన్ని స్ట్రెంత్ కూడా కావాలనుకోండి, దానికి కొన్ని కోటింగ్స్ ఇస్తారు. వార్నిష్ కోటింగ్స్ అని ఇలాగా కొన్ని రకాల కోటింగ్స్ ఇస్తారు. అవి ఇవ్వడం వల్ల ఏమవుతాయి, వాటి స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డైమెన్షనల్ యాక్యురసీ. SLA is more accurate immediately after completion of the model, but SLS is less prone to residual stresses that are caused by long-term curing and environmental stresses. So general గా ఏంటంటే SLA లో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ ఈ ఫోటోపాలిమర్స్ అనేది ఓన్లీ ఫోటాన్ ఎనర్జీని తీసుకొని మాత్రమే మనకి క్యూర్ అవుతూ ఉంటాయి. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, ఇక్కడ హీట్ ఎనర్జీ ఇస్తాం. ఈ హీట్ ఎనర్జీ అనేది ఎక్కువగా పక్కనున్న మెటీరియల్స్ కి పార్టికల్స్ కూడా వెళ్తా ఉండదు. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అక్కడ చుట్టుపక్కల అన్క్యూర్డ్ ఆర్ ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో ఈ ఇక్కడ దీనికి ఈ పార్టీకి అతుక్కోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, సర్ఫేస్ క్వాలిటీ అలాగే డైమెన్షనల్ యాక్యురసీ దెబ్బతింటూ ఉంటారు. సో డైమెన్షనల్ యాక్యురసీ కోసం నువ్వేం చేయాలి, మళ్ళీ పోస్ట్ క్యూరింగ్ పోస్ట్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్ చేయాలి. ఓకేనా? తర్వాత the temperature dependence of the SLS process can sometimes result in excess material fusing to the surface of the model. The temperature dependence of the SLS process can sometimes result in excess material fusing to the surface of the model. Okay, temperature dependence of the SLS process. నేను చెప్పాను కదా, ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే కొంచెం ఎక్సెస్ మెటీరియల్ ఉంటుందో అది మళ్ళీ ఫ్యూజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో. అలాగే SLA parts suffer from the trapped volume problem in which cups in the structure that hold fluid cause inaccuracy. సో జనరల్ గా ఏంటంటే ఇందులో ట్రాప్డ్ వాల్యూమ్, జనరల్ గా మనం హాలో సెక్షన్స్ కనుక మనం చేయాల్సి వచ్చింది అనుకోండి SLA లో, అంటే సన్నగా ఉన్న ట్యూబ్స్ లాంటివి, ఇక్కడ అవుటర్ సర్ఫేసెస్ అయితే నువ్వు మెటీరియల్ నీట్ గా రిమూవ్ చేసేసి స్మూత్నింగ్ చేయొచ్చు. ఇన్నర్ సర్ఫేసెస్ వచ్చేటప్పటికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఓకే, దాన్ని ట్రాప్డ్ వాల్యూమ్స్ అంటారు. ట్రాప్డ్ వాల్యూమ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ విల్ నాట్ బి యాక్యురేట్, ఇన్యాక్యురేట్ గా జరుగుతూ ఉంటుంది. తర్వాత SLA parts do not have this problem. SLS కి జనరల్ గా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? సో ఇవి డైమెన్షనల్ యాక్యురసీలో. అలాగే సపోర్ట్ స్ట్రక్చర్స్ అంటే SLA parts typically need support structures during the build లో, అంటే బిల్డ్ చేసేటప్పుడు డెఫినెట్ గా దీనికి సపోర్ట్ స్ట్రక్చర్స్ కావాలి SLA కి. ఇదే మెయిన్ డిసడ్వాంటేజ్. అంటే SLS సపోర్ట్ స్ట్రక్చర్స్ పెడతాం వల్ల ఏమవుతుంది, నువ్వు పోస్ట్ ప్రాసెసింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయాల్సి వస్తుంది. అంటే రిమూవింగ్ ఆఫ్ దట్ సపోర్ట్ స్ట్రక్చర్, సర్ఫేస్ ఫినిషింగ్, ఇవన్నీ కూడా. అదే SLS వచ్చేటప్పటికి బికాస్ ఆఫ్ సపోర్టింగ్ పౌడర్స్ సమ్టైమ్స్ డు నాట్ నీడ్ ఎనీ సపోర్ట్, బట్ దిస్ డిపెండ్స్ అపాన్ పార్ట్ కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ బట్టి కొన్ని సపోర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, కానీ ఎక్కువగా మనం దీనికి ఎటువంటి సపోర్ట్ స్ట్రక్చర్స్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే లోపల ఆల్రెడీ పౌడర్ ఉంటది కదా, ఆ పౌడరే సపోర్ట్ కింద యాక్ట్ చేస్తూ ఉంటది. తర్వాత మార్క్స్ లెఫ్ట్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఫర్ పార్ట్స్ కాజ్ marks left after removal of support structures for parts cause dimensional accuracy and cosmetic blemishes. అంటే ఏంటంటే జనరల్ గా ఎప్పుడైతే నువ్వు సపోర్ట్ స్ట్రక్చర్స్ ని పెడుతున్నావో ఆటోమేటిక్ గా సపోర్ట్ స్ట్రక్చర్స్ నువ్వు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని మార్క్స్ అన్ని కూడా దాని మీద పడతా ఉంటాయి. ఓకేనా? కొంచెం డైమెన్షనల్ ఇన్యాక్యురసీ అనేది దీంట్లో పెరుగుతుంది. రైట్? ఇవన్నీ కూడా SLS కి దానికి SLA కి ఉన్న డిఫరెన్సెస్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. అటెండెన్స్ మటుకు పెరగట్లేదు, చెప్పాను చాలా సార్లు. అటెండెన్స్ పెరగకపోతే మట్టుకి మీకు అటెండెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. సార్ అటెండెన్స్ ఎలా వేస్తున్నారు సార్? ఏమ్మా అటెండెన్స్ ఎలా వేస్తున్నారు సార్? అటెండెన్సా? హలో, ఎలా వేస్తున్నారు అంటున్నాను సార్ అటెండెన్స్. ఇగో ఇప్పుడు మాకు స్క్రీన్ మీద మీ నెంబర్స్ తెలిసిపోతున్నాయి. 42 మెంబర్స్ వచ్చారు, 41.
Yes, sir. నేను నెంబర్స్ నోట్ చేసుకుంటాం అనమాట. అందుకే కదా మిమ్మల్ని ఈ నెంబర్స్ మాత్రమే పెట్టండి, మీ పేర్లు వద్దు అని చెప్పాం. Okay, sir. ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లమ్, మేము ఎవ్రీ వీక్ యూనివర్సిటీకి పోస్ట్ చేయాలి అటెండెన్స్. అలా పోస్ట్ చేసినప్పుడు చాలా మందికి రాదు కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్, మేము రికార్డ్ లో ఉంటది కాబట్టి ఈ ఓపెన్ చేసినప్పుడు మాకు ఈ నెంబర్స్ కూడా అందులో కనబడుతూ ఉంటాయి. అందుకని ఎటువంటి మనం చేయడానికి ఉండదు దీంట్లో. ఓకే, ఐ థింక్ నో మోర్ డౌట్స్. కేస్ స్టడీ మటుకి ఒకసారి జాగ్రత్తగా చూసి నాకు చెప్పండి. రైట్, ఓకే, ఎండ కొడుతుంది.